నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం, నగరంలో ఉన్న డ్రైనేజీలు, ఆత్మహత్యలు చేసుకున్న మనుషుల కలేబరాలు, అంబర్పేటలో ఉన్న శ్మశాన వాటికలు, ఈ మూసీ నదిలో చనిపోతున్న పశువుల కలేబరాలు, ఒక విషం, ఒక కాలుష్యం, అది కాలుష్యం దాటి విషంగా మారి ఈరోజు నల్గొండ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఒక స్టడీస్ ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెస్ గివెన్ నో ఇక్కడ లివబుల్ కండిషన్స్లో ఇది నివాసయోగ్యమైన ప్రాంతం కాదు బికాజ్ ఆఫ్ ఫ్లోరైడ్ అని చెప్పి ఒక పక్కన నల్గొండ ప్రజలకు ప్రకృతే ఒక శిక్ష విధిస్తే, ఈరోజు మానవ తప్పిదాల వల్ల ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు భువనగిరి నుంచి ఆలేరు వరకు, ఆ కిందికి వెళ్తే వాడపల్లి వరకు వెళ్తే ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లకు ఆడపిల్లలకు పెళ్లి అయితే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాంతంలో పిల్లనివ్వడానికి వెనక ముందు ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పండించే పంటలు ఈ నీళ్లను వినియోగించడం వల్ల తినడానికి ఉపయోగం లేని పరిస్థితులు వచ్చినాయి. ఆ ప్రాంతంలో పండించిన కూరగాయలు కానీ, ఆ ప్రాంతంలో పండించిన పంటలు కానీ తింటే వాటి వల్ల వచ్చే సమస్యలు అనంతము. నల్గొండ జిల్లా ప్రజలకి శిక్ష అవసరం ఉందా? ఆ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరు? నల్గొండ ప్రజలు మన వాళ్ళు కాదా? మనతో లేరా? రంగారెడ్డి జిల్లాలో మొదలైన మూసా ఈసా నది హైదరాబాద్కు నగరకు రాగానే కలుషితం అయిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. మానవ కలేబరాలతోని, పశువుల కలేబరాలతోని, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో ఈరోజు భరించలేని కంపు. ఒకనాడు ఎంత విశాలంగా ఉన్న మూసీ నది ఇవాళ మీకు అందరికీ హిస్టరీ అంతా, చరిత్రను అంతా కూడా మా అధికారులు మీకు చూపించే ప్రయత్నం చేసిండ్రు, వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసిండ్రు. అలాంటి చరిత్ర ఈరోజు కాలగర్భంలో కలిసిపోతుంది. మన చరిత్రను మనమే ఉద్దేశపూర్వకంగా రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని చరిత్ర కాలగర్భంలో కలిపేద్దామా, లేకపోతే నగరం యొక్క చరిత్రను పునరుజ్జీవింపజేసుకుందామా? ఈరోజు మేము తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదే. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్లో 30 ఫీట్ల రోడ్లు ఉండేవి. అంతెందుకు, అత్యంత శ్రీమంతులు నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఆల్మోస్ట్ 25-30 ఫీట్ రోడ్ ఉండే. ఐవ్ సీన్ దట్ రోడ్, మేము పోయేవాళ్ళం. ఈరోజు 150 ఫీట్లకు విస్తరించిన రోడ్ నెంబర్ 45 40 ఫీట్లు ఉండేది, ఈరోజు 150 ఫీట్ రోడ్ అయింది. ఈరోజు పంజగుట్ట నుంచి పైకి పోయేదానికని మీరు చూడండి, ఏ రోడ్లు అయినా ఫ్లైఓవర్లు అయినా ఓల్డ్ సిటీలో, ఈరోజు ఓల్డ్ సిటీలో సాలార్జంగ్ మ్యూజియం నుంచి ప్రతి ఏరియాలో ఇరుకైన సందులు, నిజాం కట్టిన పట్టణం కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం రోడ్లు వేస్తే ఈరోజు ఓల్డ్ సిటీలో ఉండే ప్రజలు వాళ్ళే ముందుకొచ్చి స్వచ్ఛందంగా మా రోడ్లను విస్తరించండి, మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తాము, మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే ఈరోజు ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరించడానికి గౌలిగూడ నుంచి ఫలక్నమా నుంచి చంద్రాయణగుట్ట వరకు ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి మనం మెట్రో రైలు నిర్మించుకోవడానికి. ఇవాళ ఓల్డ్ సిటీలో ఉన్న పౌరులందరూ ముందుకొచ్చి, ప్రజాప్రతినిధులందరూ ముందుకొచ్చి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ముందుకొచ్చి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసి మేము కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. ఇంకెంతకాలం మేము ఈ మురికి కూపంలో మేము జీవించదలుచుకోలేదు, మాకు సరైన నష్టపరిహారం ఇచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని ఆ పార్లమెంట్ సభ్యుడు, ఆ శాసనసభ్యులు ముందుకు వస్తే ఈరోజు వేలాది కోట్ల రూపాయలు అక్కడ ఈ నగర అభివృద్ధి కోసం, ఈ రోడ్ల విస్తరణ కోసం, ఎలివేటెడ్ కారిడార్ల కోసం, మెట్రో రైల్ కోసం, మిరాలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జ్ కోసం ఈరోజు మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మా ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎవరికో నష్టం కలిగించాలని కాదు. ఎవరైనా మూసి మురికి, ఇప్పుడు మీరు చూసిండ్రు ఎంత కాలుష్యం ఉందో, ఎవరైనా కోరుకొని అక్కడ జీవించాలని అనుకుంటాడా? ఏ ఆధారం లేనోళ్ళు, ఎలాంటి ఆదరణ లేనోళ్ళు, ఏ ప్రభుత్వం ఏం వసతులు కల్పించనప్పుడు ఇక చివరి మజిలీగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వాళ్ళు నివసించాలనుకుంటున్నారు. అక్కడున్న దోమలు, అక్కడున్న కంపు, అక్కడున్న మురికి, వాళ్ళ పిల్లలు పొద్దున్న లేస్తే బడికి పోవడానికి బడి లేదు, వాళ్ళకు వైద్యం లేదు, ఆ పిల్లలకు ఆడుకోవడానికి చిన్న ఆట స్థలం లేదు, నివసించడానికి ఒక కుటుంబం భార్యాభర్తలు కలిసి ఉండడానికి కూడా అక్కడ వసతులు లేవు. వర్షాలు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ప్రాణాలు అరిచేత పట్టుకొని అర్ధరాత్రి పూట పరిగెత్తాలి ఎక్కడికో. నిల్వ నీడ లేని వాళ్ళే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఈరోజు నివసిస్తున్నారు. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటర్ మొత్తం ఆక్రమించుకొని బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేస్తాడు రేవంత్ రెడ్డి అంటుండు. అసలు ఏమైనా చదువుకున్న వాళ్ళు, లేకపోతే లోక పరిజ్ఞానం ఉండే వాళ్ళు మాట్లాడే మాటలేనా? వై షుడ్ ఐ డూ ఆల్ దోస్ థింగ్స్?